మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బూతులతో రెచ్చిపోయారు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ చేశారంటూ కూటమి ప్రభుత్వం ఆరోపించింది. దీనిలో భాగంగా సిట్టు విచారణ జరపగా నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమే, కాకపోతే దాంట్లో జంతు కొవ్వు కలవలేదు అని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే వైసీపీ పార్టీ అసలు నెయ్యే కల్తీ జరగలేదని ప్రచారం చేస్తోంది. గుంటూరులో దీని గురించి తెలుగుదేశం పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నెయ్యిని కల్తీ చేసి స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు వేశారు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వచ్చిన అంబటి రాంబాబు మరియు వైసీపీ నేతలు కార్యకర్తలు సాయంత్రానికి ఫ్లెక్సీ తీసివేయకపోతే మేమే బలవంతంగా చింపేస్తామంటూ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీనితో వారి మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలు నేతలు అంబటి రాంబాబుపై ఆగ్రహించారు. ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూటమి నేతలపై బూతులతో రెచ్చిపోయారు. ఈ విషయాన్ని చూసిన నెటిజన్స్ వైసీపీ నేతలు అధికారంలో ఉన్నా లేకపోయినా బూతులే మాట్లాడతారని కామెంట్స్ చేస్తున్నారు.